గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తోసిపుచ్చడంతో ఆయన అరెస్ట్ ఇక అనివార్యమని తేలిపోయింది. అయితే ఏసీబీ ఎప్పుడు ఆయన అరెస్ట్ చేస్తుందన్నదే తేలాల్సి ఉంది. సోమవారం నాడే ఏసీబీ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసి జనవరి 9న విచారణకు హాజరు కావాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో జనవరి 9 వరకు ఏసీబీ ఎదురు చూస్తుందా లేక ముందుగానే రంగంలోకి దిగుతుందా అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఇప్పటి వరకు కేటీఆర్ అరెస్టుకు ఉన్న రక్షణ కూడా లేకుండా పోయినట్లయిందని చెప్పొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు దగ్గర 47 కోట్ల రూపాయలు చెల్లించారని, అసలు ఒప్పందంలో ఏమాత్రం పాత్ర లేని హెచ్ఎండిఏ దీనికి చెల్లింపులు చేయడం విరుద్ధం అంటూ కాంగ్రెస్ సర్కారు వాదిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇది అసలు కేసే కాదంటూ వాదిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం ఏసీబీ వాదనలనే పరిగణలోకి తీసుకుని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మంగళవారం ఉదయమే తెలంగాణ హైకోర్టు తన నిర్ణయం ప్రకటించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ అంశంపై కేటీఆర్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈలోగానే ఏసీబీ కేటీఆర్ను అరెస్ట్ చేస్తుందనేది అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరోవైపు ఫార్ములా ఈ రేస్ తొలి ఈవెంట్లో భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థల నుంచి బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నిధులు అందాయి. అయితే ఈ నిధులు అందింది ఈ ఈవెంట్ నిర్వహణకు ముందే అయినా కూడా దీని వెనక ఏమైనా ఇతర కోణాలు ఉన్నాయా అన్న అంశంపై కూడా ఏసీబీ అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు. మంగళవారం ఉదయం నుంచే గ్రీన్కో కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. రాజకీయంగా చూస్తే ఇది బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఇరకాట పరిస్థితే అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఏడాది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కుమార్తె అరెస్ట్ అయి కొద్ది నెలల పాటు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ కూడా అరెస్ట్ కావడం పక్కా అన్నది అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఆ అరెస్ట్ తేదీ ఎప్పుడన్నది మాత్రమే ప్రస్తుతం తేలాల్సి ఉంది. తొలుత కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి పూర్తి బాధ్యత తనదే అంటూ తన ఆదేశాల మేరకే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వ్యవహరించారని ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు. కానీ ఆయన కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మాత్రం నిబంధనల ఉల్లంఘన ఏదైనా ఉంటే అది అధికారులు చూసుకోవాలి కానీ మంత్రిగా తనకేమి సంబంధం అంటూ వ్యాఖ్యానించడంతో ఆయన ఈ విషయంలో ఇరుక్కున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఆయనకు ఎలాంటి రక్షణ లేదు. ఏసీబీ అధికారులు ఎప్పుడంటే అప్పుడు ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒకంత ఆందోళనలో ఉన్నాయని చెప్పాలి. రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు పదే విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా కూడా హైకోర్టు ఇప్పుడు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో కేటీఆర్ అరెస్టు తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.